టైం మార్నింగ్ 4 అవుతుంది. ఇది మన డే 16 ఆఫ్ డైలీ బ్లాగింగ్. అట్ ద సేమ్ టైం ఇది డే 2 ఆఫ్ డోరనేట్ స్టైల్ HIIT ట్రైనింగ్ ఎక్స్పెరిమెంట్. నేను చెస్ట్ నామ్ చేశాను కదా, హానెస్ట్గా ఐ కెన్ ఫీల్ ద ఇంటెన్సిటీ. కానీ ఏంటంటే నేను అనుకున్నంతగా ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను. అండ్ ఇందులో నా ఫాల్ట్ కూడా ఉంది, ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ వల్లనే నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనుకున్నంతగా యూటిలైజ్ చేసుకోలేకపోయాను. కానీ ఈరోజు మన దగ్గర నిన్నటి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అవి జరగకుండా మనం ముందుకెళ్ళొచ్చు. HIIT ప్రోగ్రామ్ కోసం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. HIIT ప్రోగ్రామ్ని ఒరిజినల్గా మైక్ మెంటర్ ఇన్వెంట్ చేశారు. సో ఈ ప్రోగ్రామ్ని హెవీ డ్యూటీ ట్రైనింగ్ అని కూడా అంటారు. కానీ చాలామంది అథ్లీట్స్ ఈ ప్రోగ్రామ్ సర్వైవ్ అవ్వలేకపోతే కొన్ని ఇయర్స్ తర్వాత డోరెన్ నేట్స్ కొన్ని చేంజెస్ చేసి ఈ ప్రోగ్రామ్ సేమ్ HIIT అనే నేమ్తోనే ముందుకు తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన మైక్ మెంటర్ ఫిలాసఫీ ఏంటంటే మాక్సిమం ఇంటెన్సిటీ, మినిమం వాల్యూమ్, చాలా ఇన్ఫ్రీక్వెంట్ ట్రైనింగ్. కొన్ని వార్మప్ సెట్స్ తర్వాత ప్రతి ఎక్సర్సైజ్కి ఒక్క సెట్ మాత్రమే ఉంటుంది. అదే ఆల్ అవుట్ సెట్ అంటారు. దాన్ని కూడా మనం అబ్సల్యూట్ ఫెయిల్యూర్ వరకు తీసుకెళ్ళాలి. ఇక్కడ 4 స్టెప్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, రష్ పోజెస్ ఉంటాయి. ప్రతి బాడీ పార్ట్కి 5 to 10 days గ్యాప్ వస్తుంది. వర్కౌట్ చాలా షార్ట్ ఉంటుంది, 30 to 40 minutes అయిపోతుంది. అండ్ చాలా స్ట్రిక్ట్ ఫామ్తో మెయింటైన్ చేయాలి. అంతా మైక్ మెంటర్ ఫిలాసఫీ. ఇక్కడ డోరినేట్స్ ఏం చేశారంటే HIITలో ఇంటెన్సిటీ అలాగే ఉంచి వాల్యూమ్ అండ్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేశారు. డోరినేట్ స్టైల్లో ప్రతి ఎక్సర్సైజ్కి 2 to 3 వర్కింగ్ సెట్స్ ఉంటాయి. కానీ మైక్ మెంటర్ స్టైల్లో ఒకే ఒక వర్కింగ్ సెట్ ఉంటుంది. కానీ ఇక్కడ డోరినేట్స్ 2 to 3 వర్కింగ్ సెట్స్లో ఒక ఆల్ అవుట్ ఫెయిల్యూర్ సెట్ ఉంటుంది. అలాగే కుకింగ్ రైస్ అయిపోయింది, ఎగ్స్ కూడా అయిపోయి ఇప్పుడు చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. టైం 7 అయింది, జస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఇప్పుడు ఏంటంటే మనం మీల్స్ అన్నీ ప్యాక్ చేసుకోవాలి మెథడ్ చేసుకొని. సో కుకింగ్కి ఎక్కువ టైమే తీసుకుంటుంది, బట్ దానికన్నా ఎక్కువ టైం దేనికి తీసుకుంటుందంటే ఈ మీల్స్ అన్నీ ఇలా మెజర్ చేసుకోవాలి, ప్యాక్ చేసుకోవడానికి. టోటల్ 4 మీల్స్ ఉన్నాయి ఇక్కడ, ఇంక్లూడింగ్ పోస్ట్ వర్కౌట్ మీల్. సో ఈ మీల్స్ అన్నీ అయిపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఒక మీల్ ఉంటుంది, అది లాస్ట్ మీల్ ఆఫ్ ద డే. ఈరోజు మన వర్కౌట్ బ్యాక్ ఎన్హాన్సింగ్. డోరెన్ ఎయిట్స్ స్ట్రాంగెస్ట్ బాడీ పార్ట్ ఏంటంటే బ్యాక్. మీరు యూట్యూబ్లో బ్లడ్ అండ్ గట్స్ అని చెప్పి డోరెన్ ఎయిట్స్ ట్రైనింగ్ వీడియోస్ ఉంటాయి, అందులో ఒకసారి బ్యాక్ వర్కౌట్ చూడండి. లైక్ ఇన్సేన్ ఇంటెన్సిటీతో ఉంటుంది. టైం 8 అయిపోతుంది, ఇప్పుడే మీల్ 1 ఫినిష్ అయింది. ఇంకా ఓట్స్ ఉన్నాయి, ఓట్స్ జిమ్కి వెళ్ళి తాగుతాను. టైం లేదు, ప్రతి మనం ఫాస్ట్గా స్టార్ట్ అవ్వాలి. టైం 3 అయింది, ఇది మన వర్కౌట్ టైం. సో ఈరోజు వర్కౌట్ అయితే బ్యాక్ అండ్ హ్యామ్స్ట్రింగ్. సో వర్కౌట్ అయితే చాలా తక్కువ వాల్యూమ్ ఉంటుంది, మోర్ వెయిట్ అండ్ స్ట్రిక్ట్ ఫామ్తో. నేను చెప్పాను కదా డోరెన్ ఎయిట్స్ స్ట్రాంగెస్ట్ బాడీ పార్ట్ బ్యాక్ అని చెప్పి. నా దగ్గరికి వస్తే నా వీకెస్ట్ బాడీ పార్ట్ బ్యాక్. సో నేను అసలు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అని థింక్ చేస్తున్న దగ్గర నుంచి బ్యాక్ డే కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అసలు నేను ఈ బ్యాక్ డే ఎలా సర్వైవ్ అవుతాను ఏంటని చెప్పి. సో ఇదైతే నాకు చాలా డిమాండింగ్ డే. ఫస్ట్ ఎక్సర్సైజ్కి మిషన్ పుల్ డౌన్ సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా ఫస్ట్ ఎక్సర్సైజ్ పుల్అప్స్ కానీ బ్లాక్ పుల్ డౌన్ కానీ చేయొచ్చు, బట్ నా దగ్గర పుల్అప్స్ చేయడానికి దానికి ఎక్స్ట్రా వెయిట్ యాడ్ చేయాలి. సో నా దగ్గర చైన్ లేదు, అండ్ బ్లాక్ పుల్ డౌన్కి అంత ఎక్కువ వెయిట్ ఉండదు అనమాట ఇక్కడ. సో అందుకని నేను ఇది మిషన్ పుల్ డౌన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది కూడా 2 వార్మప్ సెట్స్ అండ్ 2 వర్కింగ్ సెట్స్. ఫస్ట్ వార్మప్ సెట్. లాస్ట్ వర్కింగ్ సెట్ ఫుల్ స్టాక్ లిఫ్ట్ చేస్తున్నాను. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మిషన్తో ఆ ఫుల్ స్ట్రెచ్ రాదనమాట, అదొకటే ప్రాబ్లం. బట్ ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. టోటల్ 2 వార్మప్ సెట్స్ చేశాను, 2 వర్కింగ్ సెట్స్. ఇది నా 3rd వర్కింగ్ సెట్. ఇది ఒక్క వార్మప్ సెట్ మాత్రమే అండ్ 2 వర్కింగ్ సెట్స్. ఆల్రెడీ ఒక వార్మప్ సెట్ అయిపోయింది, ఒక వర్కింగ్ సెట్ అయిపోయింది. ఇది నా లాస్ట్ వర్కింగ్ సెట్.
బ్యాక్కి ఇది నా లాస్ట్ ఎక్సర్సైజ్ ర్యాక్ పుల్స్. ర్యాక్ పుల్స్ ఏంటంటే నా ఫేవరెట్ బ్యాక్ ఎక్సర్సైజ్ అనమాట. బట్ నేను చాలా మంత్స్ నుంచి అయితే ర్యాక్ పుల్స్ అవాయిడ్ చేస్తున్నాను. స్పెసిఫిక్ రీజన్ ఏమీ లేదు, వేరే ఎక్సర్సైజెస్ మీద ఫోకస్ చేస్తున్నాను కాబట్టి సో ర్యాక్ పుల్స్ అవాయిడ్ చేస్తున్నాను. బట్ యాజ్ పర్ ద HIIT ప్రోగ్రామ్ మనం ర్యాక్ పుల్స్ చేయాలి ఆర్ డెడ్ లిఫ్ట్స్ అనమాట. బట్ డెడ్ లిఫ్ట్స్ అవాయిడ్ చేస్తున్నాను ఎందుకంటే డెడ్ లిఫ్ట్స్ హాఫ్ ఆఫ్ ద డెడ్ లిఫ్ట్ హ్యామ్స్ట్రింగ్స్ మీద పడుతుంది. ఇప్పుడు ఎలాగా బ్యాక్ తర్వాత నేను హ్యామ్స్ట్రింగ్స్ చేయాలి, అందులో స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ ఉంది. సో వేస్ట్ అనిపించింది నాకు, అందుకని ఇప్పుడు ర్యాక్ పుల్స్తో బ్యాక్ ఫినిష్ చేస్తున్నాను. సో టోటల్ 2 వార్మప్ సెట్స్ ఉంటాయి ర్యాక్ పుల్స్లోని, 2 వర్కింగ్ సెట్స్. ఇది ఫస్ట్ వార్మప్ సెట్. ఈ లాస్ట్ వర్కింగ్ సెట్. హ్యామ్స్ట్రింగ్స్కి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇది, కానీ నా లాస్ట్ వర్కింగ్ సెట్ అనమాట. ఆల్రెడీ 3 సెట్స్ చేశాను, 2 వార్మప్ సెట్స్ అండ్ ఒక వర్కింగ్ సెట్. సో లాస్ట్ సెట్ అయితే అనుకున్నంత బాగా రెప్స్ రాలేదు. సో 4 ప్లేట్స్ డ్రాప్ చేశాను. 1 more set. 1 3 52 అయింది. ఇది నా పోస్ట్ వర్కౌట్ మీల్. వర్కౌట్ అయిపోయిన తర్వాత పోస్ట్ వర్కౌట్ మీల్ ఫినిషెస్ వచ్చేస్తే మైండ్ అంతా చాలా ఎంటీగా ఉంటుంది. లేదంటే మైండ్లో అదే రన్ అవుతూ ఉంటుంది, ఇంటికి ఫాస్ట్గా వెళ్ళాలి, కుక్ చేసుకోవాలి, మీల్ తినాలని చెప్పి. సో ఈరోజు నేను జిమ్లో వర్కౌట్ అయిపోయిన వెంటనే నా పోస్ట్ వర్కౌట్ మీల్ ఫినిష్ చేశాను. సో మైండ్ చాలా ఫ్రీగా ఉన్నది అనమాట. ఏంటంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను ఇది జిమ్లో వర్కౌట్ అయిపోయిన తర్వాత మీల్ ఫినిష్ చేసేద్దామని చెప్పి, బట్ అవ్వట్లేదు. కానీ ఈ రోజు నుంచి అయితే నేను స్టార్ట్ చేశాను అది. సో రేపటి నుంచి బ్రేక్ లేకుండా ఇది ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు మోర్ వెయిట్స్ అన్నాను కదా. మోర్ వెయిట్స్ అంటే మైండ్లెస్ లిఫ్టింగ్ అయితే కాదు, చాలా కాన్షియస్ లిఫ్టింగ్. అండ్ నేను అలాగే చేశాను కూడా. ఈ ప్రోగ్రామ్ HIIT అన్నది నాట్ అబౌట్ డూయింగ్ మోర్. ఇది ఏంటంటే నువ్వు ఏది చేయగలవో అది చెయ్యు, బట్ 100% చెయ్యు. ఇక్కడ 2 వర్కింగ్ సెట్స్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఇంకొక సెట్ పర్ఫామ్ చేయగలవు అంటే ఆ 2 వర్కింగ్ సెట్స్లో నువ్వు 100% ఇవ్వలేదు, ఇంటెన్స్గా చేయలేదు అని అర్థం. బ్యాక్ అండ్ హ్యామ్స్ట్రింగ్ వర్కౌట్ అయితే అయిపోయింది, బెటర్ దెన్ ఎస్టర్డే. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, నోట్ చేసుకున్నాను. రేపటి వర్కౌట్లో అవి కవర్ చేసుకుంటాను. రేపైతే మాది షోల్డర్స్ అండ్ ఆర్మ్స్. నేను చెప్పాలంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట, ఎందుకంటే కొత్త ప్రోగ్రామ్ కదా. లైక్ స్టార్టింగ్ నుంచి ఎక్సైట్మెంట్ ఉంది నాకు. సో ఇప్పుడైతే నాకు చెప్పే కదా కొద్దిగా ఎడిటింగ్ వర్క్ ఉందని చెప్పి, సో ఆ వీడియోస్ ఎడిట్ చేసి ఇప్పుడు పోస్ట్ చేయాలి. అండ్ దాట్స్ ఇట్. రేపు వీడియోలో కలుద్దాం.